బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము సందేశమిచ్చు ఈ గ్రంథం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం బాలురు యౌవనులు కన్యకలు వృద్ధులు రాజులు అధిపతులు భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం. క్రీస్తు యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మానవుని జీవితంలో దేవుడు మన తోడున్నారా, మన అడిగినవి మనకిస్తారా అనే ఒక తలంపు లేకపోతే ఒక అనుమానం మన జీవితాల్లో ఉంటుంటుంది. కానీ మన దేవుడు మన జీవితాల్లో మనం అడిగిన దానికంటే అత్యధికంగా మనకి ఆశీర్వాదకరంగా అనేకులకి దీవెనకరంగా దేవుడికి మహిమార్థంగా ఇచ్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుని పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులు మిస్సెస్ కౌశల్యమ్మ గారు, వారి నవాబ్పేట నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు, అమ్మగారిని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగా. అమ్మగారి కొరికి వారి కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా జీవంగల మా దేవ జీవాధిపతి తల్లి గారు కౌశల్యమ్మ గారి కొరికే, తన కుటుంబం కొరికే, బంధుమిత్రుల కొరికే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని, వారికి సంబంధించిన వారందరికీ కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. అమ్మగారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో రక్షణ పొందే అవకాశాన్ని, రక్షణలో బలపడే అవకాశాన్ని అనుగ్రహించినందుకు కౌశల్యమ్మ గారిని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. అమ్మగారికి దేవుడిస్తున్న వాగ్దానము, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23 తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం వారు స్వతంత్రించుకున్న అనుభవంలోకి నడిపించుమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరులాగున దీవించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు తన వాక్య సమృద్ధి చేత మిమ్మలను ఈ రాత్రి దర్శించునుగాక. కొంతమంది దైవ సేవకులు ఎంతో చక్కగా చెబుతూ ఉంటారు దేవుని నామానికి స్తోత్రం. కొంతమంది దైవ సేవకులు వారి సొంత వ్యాఖ్యానాన్ని చేస్తున్నారు. తద్వారా కొంతమంది మనుషులు ఆ వైపుకు ఆకర్షింపబడుతున్నారు. మనుషులను ఆకర్షించడానికి మనము వాక్యాన్ని చెప్పకూడదు. మన వైపుకు మనుషులను ఆకర్షించడం ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనమందరము కలిసి వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఆ ప్రియ ప్రభు వైపుకే మనుషులను ఆకర్షించడం ప్రథమ కర్తవ్యంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమాలు వచ్చిన తదుపరి వారే ఆ డబ్బును భరిస్తున్నారు కాబట్టి వారి ఇష్టం.
వారి ఇష్టానుసారంగా బోధిస్తూ ఉన్నారు. అంత్య దినాలలో మనము జీవిస్తున్నాం. అపాయకరమైన కాలాలు మన మధ్యకు వచ్చాయి. సాతానుడు విజృంభిస్తున్నాడు. అవి తెల్లగానే కనబడినట్లుగా మనకున్నాయి. అవి తెలుపు కాదు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేవన్నీ బంగారం కాదు. చెప్పే బోధలన్నీ వాక్యానుసారంగా ఉండడం లేదు. నా ప్రియ బిడ్డలారా, మీరు అమాయకులు. ఏదో టీవీ చూడాలి అని మీరు చూస్తున్నారు. ఎవరో దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు. ఆ దైవ సేవకుని యొక్క మాటలు మీరు వింటున్నారు. కానీ నేను చెబుతున్నాను పదే పదే, బెరియ విశ్వాసుల వలె ఎవరు చెప్పినా దేవుని వాక్యాన్ని పరిశోధించమని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేస్తాను. వీలుని వారు మోకరించండి, వీలు లేని వారు ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రియ అన్నలు, అక్కలు, పెద్ద వయసులో ఉంటే అక్క, అన్న, మీరు మోకరించకపోయినా పర్వాలేదు. ఎన్నో సంవత్సరాలుగా మీరు మోకరిస్తూ వచ్చారు. వయసును బట్టి, అనారోగ్యాన్ని బట్టి, మోకాళ్ళ నొప్పులను బట్టి, ఆర్థరైటిస్ను బట్టి మీరు మోకరించలేకపోవచ్చు. దయచేసి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన ప్రియా పరలోకపు తండ్రి, మీ కృపాసనము దగ్గరకు చేరడానికి మరి యొక్క తరుణం మా యొక్క జీవితంలో అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చారో వారందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. గత పాఠంలో మా జ్ఞానానికి మించిన సత్యాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీ వాక్యాన్ని అర్థం చేసుకుని మీ వాక్య ప్రకారము జీవించటానికి సహాయపడండి. మా శరీర అవసరాలు కొరకై ఏదో ఈ టీవీ ప్రసంగాలు లేక సంఘంలో చేసే ప్రసంగాలు కాకుండానట్లునైనా వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని అడుగుతున్నానైనా. సాతానుడు వాక్యాన్ని తప్పు విధానంలో విశ్లేషించి అనేకులను తప్పు మార్గంలోనికి నడిపిస్తున్నాడు. మీ కృపను మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. సహాయం చేయండి నాయనా. ఈ రాత్రి వచ్చిన యవ్వన బిడ్డలను మీరు దీవించండి. మా యవ్వన బిడ్డలు వారి యవ్వన ప్రాయంలోనే రక్షింపబడటానికి సహాయం చేయండి ప్రభువా. కొంతమంది యవ్వన బిడ్డలు విద్యను ముగించారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. సరైన ఉద్యోగాలు దయచేయండి. కొంతమంది యవ్వన బిడ్డలు వివాహ వయసులోనికి వచ్చారు. ఆ వివాహ వయసులో వారికి వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. కారణం వాక్యానుసారమైన సంబంధం చూడాలి అని ఆశపడిన ఆ బిడ్డ కానీ తల్లిదండ్రులు కానీ తద్వారా ఆలస్యాలు, అలక్ష్యాలు కాకుండానట్లు గ్రహించి మీ మీద ఆనుకునే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వృద్ధాప్యంలో ఉన్న ప్రియ అన్నలను, అక్కలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఉన్న అనారోగ్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయతో ప్రేమ కలిగిన ప్రభువా, వారిని ఓదార్చండి, ధైర్యపరచండి. వారికి ఉన్న అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి. ఈ రాత్రి మాతో మాట్లాడండి. తద్వారా మీ కుమారుని యొక్క స్వారూప్యంలో ఎదగడానికి సహాయపడండి. అట్టి మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామున అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెచ్చారు కదూ, తెస్తే బైబిల్ తెరిచారు కదూ. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతున్నాను. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున వాడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ఎంత చక్కగా ఉన్నాయి.
ఈ మాటలు, ఈ భాష కూడా మనం పదే పదే చదువుకోవడానికి చాలా చక్కగా ఉన్నాయి, వినడానికి వినసొంపుగా ఉన్నాయి. అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఈ పక్షిరాజు గూర్చి గత పాఠంలో నేను చెప్పాను. ఈ పక్షిరాజుకు ముసలితనం లేదు, నిత్య యవ్వనం ఉన్నట్టుగా ఈ పక్షిరాజు ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు 103వ కీర్తనలో ఆయన చెప్పారు. మరొకసారి చదవండి. 103వ కీర్తన 5వ చరణం. అంతరిక్షమున పక్షి జాడను గూర్చి మనం నేర్చుకోవడానికి దాని యొక్క నిత్య యవ్వనమే కారణం. మనం కూడా మన పరిచర్యలో ఏదో మేము అలసిపోయాము, ముసలివారు అయిపోయాము అనుకునే దానికంటే ప్రభువులో బలపడి ఏ వయసులో ఉన్నప్పుడు కూడా నేను నిత్య యవనస్తులను యవనస్తురాలను అన్నట్టుగా ప్రభువు కొరకు పనిచేసే వారంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఐగుప్తులో దాసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా ఆయన దాటింపజేశాడో మన వయసుల్లో వచ్చే అనారోగ్యాలు అననుకూలతలను కూడా ఆయన దాటింపజేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, బండ మీద సర్పము జాడ. బండ ఎవరు? యేసయ్య, క్రీస్తు. ఆ బండ క్రీస్తే. దేవుని నామానికి స్తోత్రం. ఆ బండ మీద సర్పము జాడ. యేసు ప్రభువారు స్థాపించిన సంఘంలో సర్పము ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఆది కాలం నుంచి. ఆదాము అవ్వలను పడగొట్టిన ఆ సర్పము జాడ. ఆదాము అవ్వలు, పాత ఆదాము స్వభావము మనలో ఏలుబడి చేస్తూ వస్తుంది. నూతన ఆదాముగా యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా వచ్చారు. ఆ యొక్క సంఘంలో ఉండవలసిన శాంతి సమాధానాలను పాడు చేసి సర్ప కుయుక్తి చేత సాతానుడు గలిబిలి చేస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో ఆ సాతానిక కుయుక్తిని జయించడానికి యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. నేటి వరకు నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒకానొక దినాన్ని మన కొరకు ఆ ప్రియ ప్రభు రాబోతున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సాతానుణ్ణి నిరాయుధునిగా చేసి పట్టి వేడుకకు కనబర్చాడు అని పౌలు గారు కొలస్సై సంఘానికి వ్రాశారు. కాబట్టి యేసు ప్రభు అనే బండ మీద మనము అడుగుపెట్టి సాతానుడు అనే సర్పాన్ని ఓడిద్దాం, జయిద్దాం. దేవుని నామానికి స్తోత్రం. మూడవది, నడి సముద్రమున వాడ నడుచు జాడ. ఈ లోకమే ఒక సముద్రం. సముద్రం వంటి ఈ లోకంలో విశ్వాసులకు అనేక అలలు వంటి శ్రమలు కలుగుతున్నాయి. యేసు ప్రభువారు లేకుండా అవిశ్వాసులుగా జీవిస్తున్న వారు ఎంతోమంది బావుగా ఉన్నట్టుగా విశ్వాసులు చూస్తూ ఉన్నారు. పదే పదే నేను చెప్తూ వస్తున్నాను. ఆసాపు కీర్తనలో ఇదే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కొన్ని సందర్భాల్లో ఆసాపు కీర్తన 73వ కీర్తన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన కీర్తన. భక్తిహీనులు లంచాలు తీసుకుని డబ్బు సంపాదించేవారు, మోసం చేసి డబ్బు సంపాదించేవారు, వారు ఆరోగ్యంగా ఉన్నారు. వారు గర్వంతో జీవిస్తూ ఉన్నారు. నాకంటే ఎవరు లేరులే అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. ప్రభువు కొరకు జీవిస్తూ ఉంటే ఎందుకు నాకు ఈ బాధలు? యోబు మహాభక్తుని గూర్చి మనం ఆలోచిస్తే యోబును గూర్చి పరిశుద్ధాత్మదేవుడు ఏమి వ్రాసాడండి? ఎంత చక్కటి మాటలు ప్రియులరా! అవి చదువుతూ ఉంటేనే హృదయం పులకరిస్తుంది. యోబు గారు ఎటువంటి వారు? అటువంటి
యోబు మహాభక్తుని యొక్క జీవితంలో ఆ శ్రమలు చూస్తూ ఉంటే మనకే బాధ వేస్తుంది. సముద్రం వంటి అలలు, సముద్రములో చెలరేగిన అలలు వంటి సమస్యలు తన యొక్క జీవితంలో కలిగాయి. ఆ మహానుభావుడు అవన్నిటినీ ఓర్చుకున్నాడు. మనము ఎల్లప్పుడూ మనము సుఖాన్నైనా అనుభవించేది, కీడు అనుభవించదగదా అని తన భార్యను హెచ్చరించిన మహానుభావుడు. ప్రియులరా, మన యొక్క జీవితాలలో సమస్యల గుండా వెళుతున్నప్పుడు యోబు మహాభక్తుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ ఓడ మునిగిపోవడానికి అవకాశం ఉంది కదూ. యేసు ప్రభువారు ఉన్న ఆ యొక్క దోణిలోనే అలలు పైకొచ్చాయి. యేసు ప్రభువారు ఆ దోణిలో ఉన్నారు. దోణిలో యేసు ప్రభువారు నిద్రపోతున్నారు అన్నట్టుగా ఉంది. యేసు ప్రభువారు నిద్రపోవడం ఏంటి? అలలు చేత కొట్టబడి విశ్వాసులుగా ఉన్న ఆ శిష్యులు బెంబేలు పడుతూ ఉంటే, నా ప్రియులరా, మన జీవితాలలో అలల వంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువారు నిద్రపోతున్నట్లుగా నిశ్శబ్దంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా భయపడవద్దు అల్ప విశ్వాసులారా, నేనున్నాను అనే ధైర్యము మీకు లేదా అని చెప్పి శిష్యులకు ఊరటనిచ్చినవాడు, అలలను గద్దించినవాడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. శత్రువైన సాతానుడు మన జీవితంలో ఎంత రేగినా, నా ప్రియులరా, ఆ శత్రువైన సాతానుడు మనలను జయించలేడు అనే సత్యాన్ని ఈ రాత్రి మీ హృదయంతరంగాలలో లోతుగా నాటింపజేసుకోవాలి. పాతాళ లోకపు ద్వారములు క్రీస్తు సంఘమును ఏమీ చేయలేవు. క్రీస్తు సంఘమును పాతాళ లోక ద్వారములు జయించలేవు. సముద్రంలో ఉన్న వాడ జాడ గొప్పది, వాడ చిన్నది, సముద్రము పెద్దది. ఈ సన్నివేశాన్ని మనము ఆధ్యాత్మికంగా ఆలోచించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సత్యం ఏమిటనగా, సముద్రం లాంటి ఈ జీవితంలో కెరటాలు ఎన్ని వస్తున్నప్పుడు కూడా మనము క్రీస్తు అనే వాడలో ఉన్నాము అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నడి సముద్రంలో వాడ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా వాడ నావికుడు మన యేసయ్య. యేసయ్య సముద్రం వంటి అలల చేత కొట్టబడుతున్న వంటి ఈ లోకాన్ని ఆయన జయించారు. దేవుని నామానికి స్తోత్రం. ఆ జయశాలి మనతో ఉండగా మనమేమీ భయపడవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. నడి సముద్రమున వాడ నడుచు జాడ నేను గ్రహింపలేనిది అంటున్నాడు ఆగూరు. 4వది, కన్యకతో పురుషుని జాడ. కన్యక అని అనగానే ఒక శ్రేష్టమైన అమ్మాయిని మనం గుర్తు చేసుకోవాలి. అంతేగాని కన్యక అనంటే మనకి దురుద్దేశము ఉండకూడదు. ఇక్కడ కన్యకతో పురుషుని జాడ, కన్యకతో పురుషుని జాడ అని మనము ఆలోచిస్తున్నప్పుడు ఈ జ్ఞానైన సొలొమోను రాజు గారు రాసిన పరమగీతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కన్యక ఎవరు అనగా షూలమ్మతి, పురుషుడు ఎవరు అనగా సొలొమోను రాజు. ఈ కన్యకను తీసుకుని పోవాలని వేరొక పురుషుడు అడ్డం వస్తున్నాడు కదూ. పరమగీతాల్లో మనం ధ్యానం చేశాం. ఈనాడు కూడా ఈ కన్యకనే సంఘాన్ని పాడు చేయాలని నిరంతరం సాతానుడు కుయుక్తి పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. నా ప్రియులరా, దయచేసి వినండి. పాతాళము కఠోరమైనది, ద్వేషం, పగ
ఆ వేరొక పురుషుల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ సొలొమోను రాజు షూలమ్మితి ఒకరినొకరు సమంగా తెలుసుకోకపోయినా వారిద్దరి మధ్య పుట్టిన ప్రేమ మరణమంత బలవంతమైనది. పరమగీతం 8వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. పరమగీతాన్ని చదువుతుంటేనే మన శరీరాలు పులకరిస్తాయి. ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. కన్యకతో పురుషుని ఇచ్చాడు. కన్యక సంఘానికి గుర్తు నేను చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు పురుషునికి గుర్తు. కన్యకతో పురుషుని జాడ. కన్యక సంఘం. సంఘం అంటే నీవు నేను. మనం అర్థం చేసుకోవాలి. ఈ సంఘం బాగుగా ఉండాలి అని అంటే నీవు నేను బాగుగా ఉండాలి. నీవు నేను బాగుగా లేము కాబట్టే ఈనాడు సంఘాలలో గొడవలు. నీవు నేను, అమ్మా బాబు జాగ్రత్తగా వినండి ఈ మాట, ఇంట్లో బాగుంటే సంఘంలో బాగుంటాం. మనం మూలం ఇంట్లోనే బాగుగా లేము కాబట్టి మనం వెళ్ళే సంఘాలు కూడా బాగుగా లేవు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించారు, ఆ సంఘంలో మనం ఉంచారు, మనకంటే శ్రేష్ఠులు గతించారు, మనల్ని బ్రతికించారు. ఆ ప్రియ ప్రభువుకు మనము రుణపడి జీవించాలి. ఆ యేసు ప్రభు వారు మనను సజీవులుగా ఆ సంఘంలో ఉంచుట కొరకై తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. ఈ నా మాటలు మీరు వింటూ ఉంటే మీకు ఆశ్చర్యం లేదా? ఆ ప్రియ ప్రభు, బాబు అమ్మ పాప, నీ కొరకు నా కొరకు బలిగా సిలువలో ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. సిలువ ధ్యానాలు చేస్తున్నప్పుడు, ఆయన హింసించిన విధానాన్ని ఆలోచిస్తున్నప్పుడు మన హృదయంతరంగంలో ఎంతో వేదన కలగాలి. నీవు నేను వేదన పొందడానికి బదులుగా నీ కొరకు నా కొరకు ఆయన వేదన పొందాడు, మన వేదన తీర్చడానికి. నా ప్రియులరా, ఇది అనూహ్యమైన సత్యం. ఈ జాడ అనగా కన్యకతో పురుషుని జాడ ఆశ్చర్యం. ఈ ఆశ్చర్య చకితమైన దృశ్యాన్ని మన ముందుకు తెచ్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియులరా, ఆ యేసు ప్రభువారు మరలా రాబోతున్నాడు. మరలా వచ్చి ఆ కన్యకను కలుసుకొని పెండ్లి విందుకై ఆమెను తీసుకుని వెళ్ళబోయే ఆ అనుభవంలోనికి మనం రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. నేను ముగిస్తున్నాను. ఆ పెండ్లి కుమార్తె సంఘంలో నీవు ఉన్నావా లేదా? లేకపోతే ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఇంకా వెలుపులే ఉన్నాను, ఆ సంఘంలో నేను వస్తాను ప్రభు, నన్ను చేర్చుకో అని హృదయపూర్వకంగా
అడుగుమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మదేవుడే అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బ్రదర్, ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్. ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు. ఎవరు ఈ స్త్రీ, ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా తెస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణగా రాసాం. ఈ 3rd పేజ్లో రాయబడింది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి. అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది. అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు, దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి, సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపించుకోండి. మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు. దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు, మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు. ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం. కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు, ఏ విధంగా రాశారు, ఏమి అనుకున్నారు, ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి. మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజైన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దీని విలువ ఎంత, ఏ విధంగా మీకు అందబడుతుంది, ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.